వెల్కమ్ టు విఎం రాయలసీమ మదర్ ఫుడ్ వ్లాగ్స్. ఇవాల్టి మన స్పెషల్ చికెన్ మమోస్. ఇంట్లోనే చాలా ఈజీగా బెస్ట్ మమోస్ని తయారు చేసుకోవచ్చు. ఆయిల్తో పని లేకుండా ఎంచక్కా స్టీమ్డ్ మమోస్ ఇవి. చాలామంది స్టీమ్డ్ మమోస్ కన్నా ఫ్రైడ్ మమోస్ చాలా బాగుంటాయి అని వాటి మీద మక్కువ చూపిస్తూ ఉంటారు. కానీ ఫ్రైడ్ వాటికన్నా కూడా స్టీమ్డ్ మమోస్ అయితేనే హెల్త్కి చాలా మంచిది. మేము చేసిన తీరులో మమోస్ చేస్తే స్టీమ్డ్ మమోస్ నచ్చవు అనే వాళ్ళు కూడా ఇష్టంగా తినేస్తారు. అంత రుచిగా ఉంటాయండి, ఫెంటాస్టిక్గా ఉంటాయి. బయట దొరికే మమోస్ ఎందుకంత సాఫ్ట్గా తిన్న కొద్దీ తినాలనిపించేలా ఉంటాయో వివరంగా రెసిపీలో ఉంది. ఈ మమోస్ని స్టఫింగ్ మార్చి రకరకాలుగా చేస్తూ ఉంటారు. వెజ్ మమోస్, నాన్ వెజ్లో రకరకాలుగా స్టఫ్ చేసి చేస్తూ ఉంటారు. మనం ఇవాళ చేసిందైతే చికెన్ మమోస్. అసలు ఈ మమోస్ని ఇష్టపడని వారు ఉంటారా? ఎవరికైనా సరే నచ్చి తీరుతాయి. తప్పకుండా రెసిపీని చివరి వరకు చూడండి. ద బెస్ట్ మమోస్ని ఎంజాయ్ చేయండి. ప్రాసెస్ చూద్దాం. ఈ చికెన్ మమోస్కి ముందుగా మిక్సింగ్ బౌల్లో ఒక కప్పు గోధుమ పిండిని జల్లించుకోవాలి. ఇందులోనే రుచికి సరిపడా సాల్ట్, అలాగే కొద్దిగా కాచిన నెయ్యి వేసి పిండిని బాగా రబ్ చేస్తూ కలుపుకోవాలి. నెయ్యి లేకపోతే ఆయిల్ అయినా వేసుకోవచ్చు. ఈ పిండిని ఇలా అంటుంటే ముద్దవ్వాలి, అప్పుడే నెయ్యి బాగా సరిపోయినట్టు. ఆ తర్వాత కొన్నిగా వాటర్ వేస్తూ కలుపుకోవాలి. చూడండి, ఇలా చపాతీ పిండిలా సాఫ్ట్గా కలుపుకొని కవర్లో పెట్టి 10 నిమిషాలు నాననివ్వాలి. ఈలోపు మమోస్లోకి చికెన్ స్టఫింగ్ని తయారు చేసుకుందాము. దానికోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి హీట్ అయ్యాక అందులోనే సన్నగా తరిగిన ఆనియన్స్, పచ్చిమిర్చి, రుచికి సరిపడా సాల్ట్ వేసి ఫ్రై చేసుకోవాలి. కాసేపు ఆగి 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు, అలాగే ఆనియన్స్ మంచి రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఆనియన్స్ ఇలా పింక్ కలర్లోకి వచ్చాక ఇందులోనే 1 టేబుల్ స్పూన్ పసుపు, రుచికి సరిపడా కారం, 1/2 టేబుల్ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా వేసి ఈ మసాలాలన్నీ పచ్చివాసన పోయి మంచి అరోమా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. బాగా అన్నీ ఫ్రై అయ్యాక ఇందులోనే సన్నగా తరిగిన టమాటోస్, క్యాప్సికమ్ వేసి మగ్గనివ్వాలి. వీటిలో ముందుగా వాష్ చేసి సాల్ట్, పసుపు, నిమ్మకాయ వేసి నానబెట్టిన చికెన్ పీసెస్ వేసుకోవాలి. ఈ చికెన్ని కూడా బాగా ఉడికించుకోవాలి. ఇలా చికెన్ అంతా దగ్గర పడ్డాక చివరిగా కొత్తిమీరని స్ప్రింకిల్ చేసి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి పక్కన ఉంచాలి. తర్వాత ఈ చికెన్ని ఒక మ్యాషర్తో కానీ గరిటతో కానీ మెత్తగా మ్యాష్ చేసి ఉంచాలి. ఇప్పుడు ఈ మ్యాష్ చేసిన చికెన్లో కొద్దిగా ఆమ్చూర్ పౌడర్, గరం మసాలా, 1/2 టేబుల్ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్, కొద్దిగా కొత్తిమీర వేసి బాగా మిక్స్ చేసుకొని పక్కన ఉంచాలి. ఇప్పుడు నానిన పిండి ముద్దలో సగభాగం పిండి ముద్దని తీసుకొని ఇలా బాగా చేతి మణికట్టుతో ప్రెస్ చేస్తూ ముందుకు వెనక్కి సాదుకోవాలి. సాదుకోవడం వల్ల మమోస్ మరింత స్మూత్గా వస్తాయి. ఎప్పుడు మమోస్ చేసుకున్నా ఇది చాలా ఇంపార్టెంట్ స్టెప్ అని గుర్తుంచుకోండి. ఇప్పుడు ఈ పిండిని చిన్న ఉండలు చేసుకొని రౌండ్గా చపాతీలా రోల్ చేసుకోవాలి. మరీ మందంగా కాకుండా మరీ పతలాగా కాకుండా మీడియంగా రోల్ చేసుకోవాలి. చూడండి, ఇలా ఈ సైజ్ మందంలో రోల్ చేసుకొని ఇందులోనే చికెన్ స్టఫింగ్ని పెట్టి చూపిస్తున్న విధంగా మమోస్ని ప్యాక్ చేసుకోవాలి. ఇలాగే మిగిలిన పిండి ముద్దల్ని కూడా రోల్ చేసి స్టఫ్ చేసి ప్యాక్ చేసుకోవాలి. మేము ఈ 3 డిఫరెంట్ షేప్స్లో మమోస్ని ప్యాక్ చేసాము. ఇంకా మీకు నచ్చిన షేప్స్లో అయినా మమోస్ తయారు చేసి ఒక ప్లేట్లో అరేంజ్ చేసుకోవచ్చు. తర్వాత ఒక ఇడ్లీ పాత్రని తీసుకొని అందులో వాటర్ వేసి ఒక 5 మినిట్స్ ప్రీహీట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇడ్లీ ప్లేట్ తీసుకొని ఈ ప్లేట్కి ఆయిల్ కానీ నెయ్యి కానీ గ్రీస్ చేసుకోవాలి.
ఇంకా ప్రీహీట్ ప్రాసెస్ కంప్లీట్ అయ్యాక ఇడ్లీ ప్లేట్లో మమ్మూస్ని పెట్టి మూత పెట్టి ఒక 15 to 20 minutes స్టీమ్ చేసుకోవాలి. చూడండి 15 minutes తర్వాత పిండి అలాగే లోపల స్టఫింగ్ కూడా ఆవిరికి పర్ఫెక్ట్గా కుక్ అయిపోయాయి. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని మిగిలిన మమ్మూస్ అన్నిటినీ కూడా ఇలాగే స్టీమ్ చేసుకొని ఒక ప్లేట్లో మమ్మూస్ చట్నీతో సర్వ్ చేసాము. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో కదా, సూపర్ సాఫ్ట్గా టేస్టీగా భలే ఉన్నాయండి మమ్మూస్. ఇది మమ్మూస్ చట్నీ అండి, మేము ముందుగానే ప్రిపేర్ చేసి ఉంచుకున్నాము. మీకు ఒకవేళ మమ్మూస్ చట్నీ ఎలా తయారు చేసుకోవాలో కావాలంటే కామెంట్ చేయండి, మీకోసం మమ్మూస్ చట్నీని తయారు చేసి చూపిస్తాము. అదిరిపోయే కాంబినేషన్ అంతే, చాలా టేస్టీగా హెల్తీగా ఎక్కువ ఆయిల్ లేకుండా బయట తినే వాటికన్నా సూపర్గా వచ్చాయి. మరి ఈసారి మీరు కూడా ఈవినింగ్ టైంలో స్నాక్స్ తినాలనిపిస్తున్నాయి, పిల్లలకి వెరైటీగా చేసి పెట్టాలి అన్నప్పుడు ఇలా ఓసారి మమ్మూస్ రెసిపీని ట్రై చేయండి, పర్ఫెక్ట్గా వస్తాయి. మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. ఇప్పుడు ఉన్న ఈ కూల్ క్లైమేట్లో అయితే ఇంకా బాగా ఎంజాయ్ చేస్తారు. మేమైతే భలే ఎంజాయ్ చేసామండి మాకున్న క్లైమేట్కి. మీరు ట్రై చేశాక మీ అనుభవాన్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి. మన ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. మేము చేసే ప్రతి వంట మీకు వస్తుంది. అలాగే మన ఛానల్ని లైక్ చేసి నలుగురికి షేర్ చేయండి. మీ ప్రతి లైక్ అండ్ షేర్ మాకు అమూల్యమైనవి. అలాగే మీరు ట్రై చేసిన ఆ రెసిపీ పిక్ని మా ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవుతూ నాకు ట్యాగ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా మరిన్ని కొత్త కొత్త రెసిపీస్తో మీ ముందుకు వస్తాము. ఇలాగే వ్యూస్ పెంచుతూ మీ సపోర్ట్తో మమ్మల్ని ముందుకు నడిపిస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ ఫ్రెండ్.